సార్ నమస్తే అండి సాగర్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ మిస్టర్ పవన్. సార్ అదే చెప్పాలంటే ఏంటి నిన్న అసెంబ్లీ సెషన్స్ కి సంబంధించి అంబటి రాంబాబు గారు చేసిన వ్యాఖ్యలు ఎలా తీసుకోవాలి అసలు? అదే దానికి ఒక క్లారిటీ అనేది పూర్తిగా కూడా ప్రజలు నిర్ణయించుకుంటున్నారు, ఆలోచించుకుంటున్నారు. ఇప్పుడు అసెంబ్లీలో జరిగినది తెలుస్తుంది, కానీ అసెంబ్లీకి ముందు కూడా ప్రతి నియోజకవర్గాల్లో వీళ్ళు రెచ్చగొట్టే చర్యలు చేయడము, ప్రతి ఒక్క దగ్గర వీళ్ళు నిరసనలు తెలియజేయడము. ఈరోజు పేరుకి వినాయక చవితి జరుగుతుంది, కానీ వినాయక చవితి దగ్గర ప్రతి ఒక్క విగ్రహం దగ్గర కానీ అక్కడ కానీ వీళ్ళు చంద్రబాబు నాయుడు స్లోగన్స్ రాత్రులు ఇవ్వడము, అంటే ఒక హిందూ సిద్ధాంతాలకు కూడా వ్యతిరేకంగా కూడా వీళ్ళు పనిచేస్తున్నారు. దీని మీద కూడా పోలీస్ కంప్లైంట్స్ కూడా చాలా వచ్చాయి. చాలా మంది భక్తులు కూడా చాలా ఫిర్యాదులు చేయడం కూడా జరిగింది. ఆ విధంగా ఇప్పుడు వీళ్ళు అసెంబ్లీలోకి కూడా రావడం, వీళ్ళు అసెంబ్లీ బయట కూడా ఇప్పుడు రికార్డు కాలేదు అవన్నీ, వీళ్ళ వ్యాఖ్యలను కూడా అవన్నీ తీసుకున్న దాన్ని బట్టి ఆయన ఏంటంటే ఇది పరిణామాలు తీవ్రంగానే దానికి అని అంటే అది వాళ్ళని హెచ్చరిస్తున్నట్టు మనం కాదు, మన జాగ్రత్తలో మనం ఉందాం. ఇది ప్రజాప్రభుత్వం కాబట్టి ప్రజలకి మనం రక్షణ కల్పించాల్సిన ముందే హెచ్చరించారు కదా. ఇప్పుడు మేము అసెంబ్లీలోనే తేల్చుకుంటాం దీనికి సంబంధించి కూడా వాళ్ళు అసెంబ్లీలోకి హాజరవ్వక ముందే చెప్పారు కదా దాని గురించి. అదేనండి, ఇప్పుడు మీకు ప్రెస్ కు తెలియని, ప్రెస్ కు రాని కూడా చాలా జరుగున్నాయి. ఏంటండి అవన్నీ ఓపెన్ చేయలేని అవన్నీ. ఇప్పుడు వాటికి ఏంటంటే వాళ్ళు తెలుగుదేశం ఎమ్మెల్యేలు రెచ్చగొట్టే ప్రసంగాలు, వాళ్ళ మధ్యవర్తులను పంపించడం, ఇవన్నీ చాలా జరుగుతున్నాయి అన్నమాట. అంటే ఇది కేవలం ఏంటంటే ఏదో ఒక విధంగా ఎమ్మెల్యేలను కూడా భయపెట్టే స్థాయికి వచ్చేసారు వీళ్ళు. అంటే అసెంబ్లీలో కూడా ఎమ్మెల్యేలు కూడా భయపడాలా అంటే దీని గురించి ఏం మాట్లాడకూడదు అంటే ఈరోజు మీరు పవన్ గారు మీరు ఒకసారి ఆలోచించండి. ఈరోజు న్యాయ వ్యవస్థ ఒక తీర్పు చెప్పింది, జ్యుడిషియల్ రిమాండ్ అని. మీకు నిజంగా కూడా చట్టం మీద గౌరవం న్యాయం ఉన్నా కూడా మీరు పోవాల్సింది అప్పీలుకు పోవాలి తప్పితే అసలు ఈ ప్రజా ఉద్యమాలు ఏంది, నిరసన కార్యక్రమాలు ఏంది అంటే మీకు చట్టం మీద న్యాయం మీద ఏం గౌరవం ఉంది? అంటే మీరు తీర్పుని వ్యతిరేకిస్తున్నట్టే కదా ఇదంతా. వాళ్ళ పార్టీ అధినాయకుడు ఎవరైతే జైల్లో ఉన్నాడో మరి ఆయన తరపున అది చేసుకోవడంలో తప్పు కాదు కదా. పార్టీ నాయకుడికి సంబంధించి విషయం కదా అది. తప్పని మేము అనడం లేదు, దాన్ని చేసే పద్ధతుల్లో లేవు కదా, చేసే పద్ధతుల్లో లేవు. మీరు ఒకసారి పరిశీలిస్తే కూడా బయట ఎక్కడా కూడా లేదు, అది తీవ్ర రూపం దాలుస్తుంది. అంటే తీర్పుని ప్రజల్లోకి వాళ్ళు ఏం మెసేజ్ వెళ్తున్నారు, తీర్పుని వ్యతిరేకంగా చెప్పినట్లే వాళ్ళు తీసుకెళ్తున్నారు తప్పితే చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారు, తప్పు చేయలేదు, ఒక న్యాయ వ్యవస్థ దీన్ని పరిగణలో తీసుకొని వాళ్ళు దీన్ని విచారించాల్సిన దానిలో రిమాండ్ అన్నారు. రిమాండ్ అలా అన్నప్పుడు మీరు అప్పీలుకి పోవాలా, అప్పీల్లో ఫైట్ చేసుకోవాలా, హైకోర్టు ఉంది, సుప్రీంకోర్టు, ఎన్నో న్యాయ వ్యవస్థలు ఉన్నప్పుడు ఇంత పెద్ద ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి అని అంటున్నప్పుడు, మీరు ఇంత పెద్ద 40 సంవత్సరాల పార్టీ అంటున్నప్పుడు మీరు ప్రజలకు కానీ రాబోయే యువత కార్యకర్తలకు ఏం క్రమశిక్షణ నేర్పిస్తున్నట్టు? అసలు ఈ రోజు ఐటీలో ఉద్యమాలు, బెంగళూరులో ఉద్యమాలు, హైదరాబాద్ ఉద్యమాలు అన్ని తీసుకుని దీనికి ఎవరున్నారు? ఒక సామాజిక వర్గం దీనికంతా పెట్టుబడి పెట్టుకొని ఈరోజు మా బంధువులు కూడా ఐటీ వర్గాల్లో పనిచేస్తున్నారు. వాళ్ళు చెప్తున్నారు రామరావు బాబు అన్నా కూడా వాళ్ళని బతిలాడి తీసుకుపోయి బెదిరించి తీసుకుపోయే పరిస్థితుల్లో ఏర్పడుతున్నాయంట ఐటీ వర్గాలు. బెదిరించి తీసుకొచ్చే ఛాన్స్ ఉంటుందా అప్పుడు ఆయనకున్న ఫాలోయింగ్ అనేది? ఎక్స్ ముఖ్యమంత్రి కదా ఆయన. అట్లా కాదు, ఐటీలో ఇప్పుడు ఒకరికొకరు కొలీగ్స్ ఉంటారు, బాస్ ఉంటాడు, ఒక బాస్ కింద నెంబర్ ఆఫ్ స్టాఫ్స్ ఉంటారు. మీరు వచ్చి దాన్ని పాల్గొనకపోతే వాళ్ళు ఉద్యోగాలు పోతాయి. ఈరోజు ఉద్యోగ భద్రత లేకుండా బెదిరింపు చేస్తున్నారు కాబట్టి ఐటీ ఉద్యోగులు కూడా అక్కడికి వచ్చి ధర్నాల్లో పాల్గొంటారు. కానీ అదే అసెంబ్లీలో అంబటి రాంబాబు గారు మాట్లాడిన మాటలు, మా సంగతి మీకు తెలియదు, మా దగ్గర కూడా బ్యాచ్ ఉందని చెప్పడం అనేది అది కరెక్ట్ అయినా వాస్తవంగా ఒక అసెంబ్లీలో ఆ మాటలు కరెక్టా? అదే ఆయన ఏ ఉద్దేశంతో చెప్పాడో ఆయన్ని మనం పరిగణలో, ఒక మంత్రి గారి హోదాలో ఆయన ఏ ఉద్దేశంతో చెప్పాడో, మా దగ్గర బ్యాచ్లు అని అంటే ఏం బ్యాచ్లు అంటే గవర్నమెంట్ బ్యాచ్లా లేకపోతే
మేము పరిపాలనలో మా అడ్మినిస్ట్రేషన్ బ్యాచ్లు అనేది ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడు అనేది ఆయనే చెప్పగలరు. మనం కానండి తీసుకోవడానికి లేదు. ఇప్పుడు ఒక అసెంబ్లీలో మరి మీరే అంటున్నారు ఒక మినిస్టర్ స్థాయి వ్యక్తి అట్లా మాట్లాడడం కరెక్టేనా అంటున్నా. కరెక్టా కాదనేది మనం తీసుకోలేం. అక్కడ సిచ్యువేషన్ బట్టి ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడాడనేది మనం చెప్పలేం కదా. మీ పార్టీ రిప్రజెంటేటివే కదా ఆయన. మా పార్టీ రిప్రజెంటేటివ్, కానీ అదే నేను చెప్పేది, అక్కడ ఎన్విరాన్మెంట్ సిచ్యువేషన్ ఎట్లుందో తెలియదు కదా. అంటే బ్యాచ్లు ఉన్నాయా వైసీపీలో అట్లా? అంటే బ్యాచ్లు బ్యాచ్లు మీన్స్ ఇప్పుడు అసెంబ్లీలో బ్యాచ్లు అంటే పార్టీకి వర్తించదండి అది. ఇప్పుడు పోలీసు వ్యవస్థలు ఉండొచ్చు, నిఘా వ్యవస్థలు ఉండొచ్చు, విజిలెన్స్ రకరకాలు ఉన్నాయి. కాబట్టి మీరు చేసే చేష్టాలన్నీ కూడా బ్యాచ్ల మీన్స్ విజిలెన్స్లు, నిఘా వ్యవస్థలు అన్ని బాబు అన్ని గుర్తిస్తున్నాయి, జాగ్రత్త రా బాబు అనేది ఆయన సంకేతాలేమో అది నేను అనుకుంటున్నాను, నా పర్సనల్ ఒపీనియన్. అది రాంగ్ సంకేతాలు వెళ్తాయి కదా. ఇప్పుడు మీరు అనుకునేది అంతర్గతంగా మీరు ఏమనుకుంటున్నారని ప్రజలందరూ తెలుసుకోలేరు కదా. ఇప్పుడు దాన్ని మరి అది రాంగ్ సంకేతం కూడా వెళ్తది కదా బయటికి. ఇప్పుడు మంచి చెప్తున్నా కూడా చెడుగా తీసుకునే వ్యవస్థలు కూడా చాలా తయారు చేస్తున్నారు టీడీపీ వర్గాలు. ఒక మనిషినే ఇప్పుడు ఒక సిబిఐ జడ్జి చెప్పిన తీర్పునే ఈ రోజు చంద్రబాబు నాయుడు ఏం తప్పు చేయలేదు. ఇప్పుడు మీరు చాలా చూడండి, చాలా సోషల్ మీడియాలో కూడా వస్తుంది, సరిగా చదవలేదు, జడ్జి సరిగా చూడలేదు అని. అంటే న్యాయ వ్యవస్థని మీరు తీర్పుని తప్పుపడుతున్నట్ట కాదనేది కూడా వాళ్ళు కూడా చెప్పాలి స్పష్టంగా. ఇప్పుడు అదే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ ఇవ్వకుండా రిమాండ్ అన్నారు కాబట్టి ఈ రోజు ఐటీ వర్గాలు కావచ్చు, ఊరు వాడ అంతా వీళ్ళ సామాజిక వర్గాలంతా పని కట్టుకొని బయటకు వస్తున్నారు. ఏ రోజైనా అదే ఇప్పుడు కానీ ఆయనకి నిజంగా కూడా అరెస్ట్ చేసినప్పుడు ఈ వర్గాలన్నీ బయటకు రాలేదే. హైదరాబాద్ లో ఐటీ వర్గాలు బయటకు రాలేదు, బెంగళూరులో ఐటీ వర్గాలు రాలేదు, బాంబేలో రాలేదు, ఎక్కడా కూడా రాలేదు. అంటే రిమాండ్ అనగానే ఎన్ని వస్తాయా? నిజంగా కూడా ఆయనకి నిజంగా కూడా నష్టం జరిగింది, న్యాయ వ్యవస్థ మీద వాళ్ళకి నమ్మకం లేదు, తప్పు చేశారు, గవర్నమెంట్ ఏమైనా కుట్రపూరితంగా చేసింది అన్నప్పుడు ఇమీడియట్లీగా స్పందన అనేది. మరి మీరు ఎందుకు ప్రూవ్ చేయలేకపోతున్నారు? ఇప్పుడు కరెక్ట్, ఇప్పుడు రిమాండ్ తీసుకున్నారు, ఇన్ని రోజులు అవుతుంది, ఇప్పటికి కూడా వాదనలో అసలు ఏంటి కేసు ఏంటంటే ఇప్పటికీ దానికి సంబంధించి ప్రూవ్ చేయలేకపోతున్నారు కదా. ఇప్పుడు తల ఓకే కానీ తోకేది అట్లా కాదండి పవన్ గారు. మీరు ఇక్కడ చూడాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడు కూడా వాళ్ళు హెలికాప్టర్లు ఇక్కడ తీసుకొస్తాను అన్నప్పుడు కూడా ఈయన రాలేదు. దీని పబ్లిసిటీ ధోరణిలో ఆన్ రోడ్ లో వచ్చాడు. వచ్చినప్పుడు కూడా వాళ్ళు సిబిఐ అడిగితే నేను చెప్పలేదు కదా. కాబట్టి వాళ్ళకి ఇప్పుడు కస్టడీకి అడిగేది అందుకనే వాళ్ళు కస్టడీలో నిగ్గు తేల్చాల్సింది. ఇప్పుడు వాళ్ళు అక్కడ సాక్షులు విచారించినవి కోర్టులో వాళ్ళు పెడతారు కానీ మనకు బయట చెప్పరు కదా. ఇప్పుడు వాళ్ళు అక్కడ మిగతా ముద్దాయిలు ఏం చెప్తున్నారు, అందుకని ఈయన కస్టడీకి అడిగేది కూడా అందుకనే. చంద్రబాబు నాయుడు గారు నోరిప్పితే అంత అవసరం లేదు. ఆ రోజు నోరిప్పుంటే ఈ రోజు వాళ్ళని కస్టడీకి అడగరు. ఆయన ఏం ఆ రోజు చెప్పలేదు కాబట్టి ఈ రోజు కస్టడీకి అడుగుతున్నారు. విచారించకుండా ఎలా వదిలేస్తారు?